మున్సిపల్ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలపై దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మంత్రులతో ఆయన కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనులు, జిల్లాల వారీగా సంక్షేమ పథకాల అమలుపై చర్చించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మున్సిపల్ ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రాగానే పూర్తి స్థాయిలో దీనిపైనే ఫోకస్ పెట్టారు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా మొత్తం ఇన్ఛార్జి మంత్రులతోటి పీసీసీ చీఫ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తోటి కూడా జూమ్ మీటింగ్ నిర్వహించి దీనికి సంబంధించి దిశానిర్దేశం చేయడం జరిగింది. నిన్న రాగానే కూడా నిన్న మధ్యాహ్నం దీనికి సంబంధించి కూడా జూమ్ మీటింగ్ పెట్టుకొని మొత్తం బీఫామ్లకు సంబంధించి ఈ రోజు ఆఖరి రోజు కావడంతో బీఫామ్లు ఎవరెవరికి ఇవ్వాలి, సర్వేలు ఏ విధంగా ఉన్నాయి, గెలుపు అభ్యర్థులు ఎవరు అనే దానిపైన కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ కూడా ఉంటుంది కాబట్టి నామినేషన్ ఉపసంహరణ తర్వాత ఇక పూర్తి స్థాయిలో పార్టీ అభ్యర్థులే ఉంటారు కాబట్టి పార్టీ అభ్యర్థులకు సంబంధించిన గెలుపుకు సంబంధించి ఏ విధంగా ఉండాలని దానికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు తన క్యాంప్ ఆఫీస్లో కూడా ఇన్ఛార్జి మంత్రులు అదేవిధంగా పీసీసీ చీఫ్ తోటి కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక కార్యాచరణను కూడా రూపొందించిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి అంటే ఎన్నికల్లో బరిలో నిలిచిన ఎవరైతే అభ్యర్థులకు సంబంధించి టికెట్లు ఇప్పించుకున్నారో ఆ గెలుపు బాధ్యత కూడా ఖచ్చితంగా వారే తీసుకోవాలి. ముఖ్యంగా ఇన్ఛార్జి మంత్రులు అనేది పూర్తి స్థాయిలో దీనిపైన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు కాబట్టి ఇన్ఛార్జి మంత్రులు కూడా దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. సో ఈ అంశం నేపథ్యంలో రేపటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించారు. రేపటి నుంచి ముఖ్యంగా మొత్తం వారం రోజుల పాటు ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు అనేది ఇప్పటికే ఆ షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. రేపు ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి వరుసగా రంగారెడ్డి జిల్లా కానీ, నిజామాబాద్, అదేవిధంగా వరంగల్ ఈ జిల్లాల్లో కూడా పర్యటించి ఆయా జిల్లాలకు సంబంధించి మొత్తం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని అన్నిటి కూడా వివరించి ఓటర్లకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఒకవైపు ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు దీనికి సంబంధించి సర్వేలు కానీ బ్యాక్ డోర్కి సంబంధించి అంటే దీనికి సంబంధించి ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలి, ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎట్లా సవరించుకోవాలనే సంబంధించి కూడా ఇన్ఛార్జి మంత్రులతో ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి రివ్యూ కూడా చేస్తున్నారు. పార్టీకి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ గాంధీ భవన్లో కూడా ఒక ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసిన పరిస్థితి కాబట్టి వార్ రూమ్ ఇన్ఛార్జిగా ఇప్పటికే గుత్తా అస్మిత్ రెడ్డిని కూడా నియమించారు. ఆయన పర్యవేక్షణలో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు అనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేస్తున్నారు. ముఖ్యంగా బీఫామ్లకు సంబంధించి కొన్ని ఎక్కడెక్కడైతే నియోజకవర్గాలు ముఖ్యంగా గద్వాల కానీ అదేవిధంగా జగిత్యాల, చేవెళ్ళ వంటి నియోజకవర్గాల్లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ వాటిని అన్నిటి కూడా ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే జూమ్ మీటింగ్లో చెప్పారు. కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు 3 గంటలకు నామినేషన్లో విత్డ్రాల కార్యక్రమం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఎవరైతే రెబల్స్ ఉన్నారో ఆ రెబల్స్ అంతా కూడా విత్డ్రాల్ చేయించే బాధ్యత అంతా కూడా ఇన్ఛార్జి మంత్రులదే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి వీటన్నిటి కూడా విత్డ్రాల్ సమయం ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 గంటలకు మరోసారి మున్సిపల్ ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన భేటీ కాబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.